నేను మీకు తెలియజేస్తున్నాను రాజు గారు. ఓకే. యా యా తిరుత్తూరు వేణుగోపాల్ గారు, యా రైట్. రమేష్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పుతారని నేను అనుకోవట్లేదు. ఆయనకు అలాంటి పరిస్థితి ఉండదు. టీఎంసీ రేపు వచ్చే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు నాకు తెలిసి వాళ్ళు ఏదో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేయమని చెప్పేసి ఆల్రెడీ స్పీకర్ నిన్న కలిశారు. సో ఆ ప్రక్రియ కూడా సాగుతుంది. సో అలా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అలాగే జనసేనకి అంత ప్రయారిటీ ఇవ్వరు అని చెబుతూనే ఆయన ఉనికి కోసం చేస్తున్నటువంటి ఇది ఒక పోరాటం అని చెప్పేసి చెబుతూ సర్ర అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఇందులో ఆయన ఇంక్లూడ్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు వేణుగోపాల్ గారు? రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు కొనదల పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఇండియా గేట్ వద్ద ఏదైతే ఒక సభ జరగబోతున్నారు, 5 రాష్ట్రాల నుంచి, సౌత్ ఇండియాలో ఉండే 5 రాష్ట్రాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా చైర్మన్లు, అదేవిధంగా కార్యకర్తలతో ఈరోజు ఒక బహిరంగ సభలాగా ఇండియా గేట్ వద్ద జరగబోతున్నారు. అక్కడ చలో ఢిల్లీ ఎందుకు పిలుపునిచ్చారంటే, ఈరోజు ప్రాంతీయతను విస్మరించి జాతీయవాదం, భాషను గౌరవించే సాంప్రదాయం, అదేవిధంగా సంస్కృతులు కాపాడే సమాజం లాంటి సిద్ధాంతాన్ని ఈరోజు ఏదైతే జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో దాని గురించి ఈరోజు స్పీచ్ ఇస్తారు. ఇంకా క్లారిటీగా ఏదైతే రాష్ట్ర ప్రజలకి అక్కడి నుంచి, ఎందుకంటే ఇండియా గేట్ కాడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే, ఈరోజు చెప్తున్నారు, నా ప్రాంతంలోకి నువ్వు రాకూడదు, నీ ప్రాంతంలో నేను రాకూడదు, నా కులము నీ కులము, ఇలాంటివన్నీ వల్ల ఈరోజు విచ్ఛిన్నమైపోయి ఈరోజు రాష్ట్రాలు ఐకమత్యం కొరవడుతా ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఇండియా గేట్ వద్ద నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వబోతున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, ఏదైతే ప్రజల్లో ఏదైతే అవినీతి వ్యతిరేకత, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు, రైతులకు సంక్షేమం, సామాజిక న్యాయము, జాతీయ భద్రత, ప్రాంతీయ భద్రత, బాధ్యతాయుత రాజకీయాలు, ప్రజల సమస్యలపై నేరుగా స్పందించాలి రాజకీయ నాయకులు, ఇలాంటి వాటిన్నిటికీ ఒక మీనింగ్ తీసుకొని రావాలి. ఖచ్చితంగా గ్రామాలు ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో, ఇది ఈ రోజు కాదు, చలో ఢిల్లీ అనేది నెల రోజుల నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతూ ఉంది. అది 15వ తేదీకి మీటింగ్ పెట్టుకున్నారు. మన ఏదైతే తిరుపతిలో కూడా 2 సంవత్సరాలు విజయోత్సవ సభలో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. గ్రామాలకి ఏదైతే మనము అక్కడ సర్పంచులకు కానీ, అక్కడ అధికారాలు కానీ ఇస్తే, ఎమ్మెల్యేలకు కాదు అక్కడుండే నాయకులకు కానీ ఇస్తే అది మనం బలపడుతుంది, దేశం కూడా ఒక పటిష్టం అవుతుంది. ఎంత గ్రామాలు డెవలప్ అయితే జాతీయం కూడా అంత భారతదేశం కూడా అంత బలపడుతుంది అని చెప్పేసి ఒక స్పీచ్లో చెబుతూ గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గ్రామ సభలు, గ్రామాల్లో ఉద్యోగాలు, గ్రామాల్లో రోడ్డుకి అభివృద్ధి, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులు, రైతులకు సహాయం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ పరిపాలనలో మార్పులు, ఇలాంటివన్నీ తీసుకొని రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇండియా గేట్ వద్ద సభ జరపబోతున్నారు. అనంతరంగా క్లారిటీగా ఏదైతే దాని గురించి స్పీచ్ మేము చెప్పదలుచుకుని ఏమంటే, మా అధ్యక్షుడు చెప్పేది ఒకటి, మేము చెప్పేది ఏదో కల్పించుకొని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి స్పీచ్ ఇంకా క్లారిటీగా ఉంటుంది. వీటిపైన సబ్జెక్ట్ పైన స్పీచ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రమేష్ గారు చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా SIR సర్వేలో BLOలతో కూడా జనసేన నాయకులు BLOలో పాల్గొనడం లేదు అని చెప్పేసి, అది వాళ్ళకి తప్పు ఇన్ఫర్మేషన్. ఆయనే చెప్తున్నా, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనేది, అది తప్పుడు ఇన్ఫర్మేషన్. మేమంతా బూత్ లెవెల్ BLLకి ఇచ్చాం. ప్రతి డోర్ టు డోర్ ఓటు తీయాలి అంటే ఖచ్చితంగా 4 రాజకీయ పార్టీలు సంతకాలు పెట్టాలి. ఏ రాజకీయ పార్టీ సంతకం పెట్టకపోయినా BLA అక్కడ ఆ ఓటు తొలగించడం కానీ అలాంటివి జరగవు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా BLLని ఎక్కడెక్కడ ఇవాళ అడంతా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో కూడా అది 175 నియోజకవర్గాల్లో. ఇంకోటి చెప్తున్నాడు, ఈరోజు ఒంటరిగా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అనేసి. వీళ్ళని రాజ్యాంగం చేయమని చెప్పండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 28 భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాల, పొత్తులతోనే పోటీ చేసింది. మరి వీళ్ళు రాజ్యాంగం మార్చి
ఒంటరిగా పోటీ చేయకూడదు, కలిసి ఏదైతే పొత్తులతో పోటీ చేయకూడదు, ఒంటరిగానే పోటీ చేయాలని రాజ్యాంగాన్ని కానీ తీస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగానే పోటీ చేస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ పోటీ చేస్తాయి. అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఒంటరిగా రండి సవాల్ చేయడం మీద ఆశ్చర్యం. బీజేపీని కూడా చెప్పాలి ఒంటరిగా రండి, లేదా కాంగ్రెస్ కూడా చెప్పాలి ఒంటరిగా రండి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ మాత్రమే వర్తిస్తుంది ఒంటరిగా రమ్మని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలమైంది. కలిసి ఏదైతే భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలు ఉండింది, ఈ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తారు గత 15 సంవత్సరాలుగా. అట్ట పవన్ కళ్యాణ్ గారు కూడా టైం రాని పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఆదరించే స్థాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తాడు. ఈ రోజు మీరు ఏదైతే 18 సీట్ల నుంచి 151 అయ్యారు, 151 నుంచి మళ్ళీ 11 సీట్లకు వచ్చారు. మరి మీకెందుకు బలం తగ్గిపోయింది? అది ఇప్పుడు సమయము సందర్భాన్ని బట్టి పోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు, ఆయన ప్రజలు ఆదరించలేదు. ఆ తర్వాత ఈరోజు ఒంటరిగా పోటీ చేస్తే మన పరిస్థితి అని చెప్పేసి ఈరోజు పొత్తులతో పోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ గత 30-40 ఏళ్ళుగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పొత్తులతో పోతుంది. వాళ్ళకంతా లేని నియమ నిబంధనలు పవన్ కళ్యాణ్ మాత్రమే వర్తిస్తుందా? మాట్లాడితే ఏ ఛానల్లో ఒంటరిగా రమ్మని చెప్పి. ఓకే వేణుగోపాల్ గారు, ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్.